ఫెడరల్ సిస్టమ్ లో మాట్లాడుకోవాల్సినటువంటి విషయాలు మాత్రమే మాట్లాడుకుంటారని మనం అంతవరకు వాళ్ళు పరిమితం అవుతారని ఊహించుకోవాల్సినటువంటి అవసరం లేదు. దాంతోపాటు రాజకీయాలు కూడా రాజకీయాలు వచ్చింటాయంటే ఇందాక సుందరరామ శర్మ గారు చెప్పినటువంటి విషయం ఏంటంటే మాకు 2014 ఆర్థిక లోటు ఏదైతే 10,000 కోట్లు ఉందో ఆ 10,000 కోట్లని నరేంద్ర మోడీ గారు ఇచ్చారు అని చెప్పేసి వారు ఒక మాట మాట్లాడారు. అంటే ఎట్లా ఉంటుందంటే బీజేపీ వైపు నమ్మాడు అనుకోండి, నమ్మితే ఎందుకు చెప్తున్నా అంటే ఈ నమ్మటం అనేటువంటిది 2014లో ఎన్డీఏ టీడీపీ కలిసి పోటీ చేశారు. కలిసి పోటీ చేసినా కూడా 2016 నుంచి 17 నుంచి రాష్ట్రానికి సంబంధించినటువంటి కేంద్ర మంత్రులు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, మిగతా వాళ్ళు, లేకపోతే ఆ పార్టీకి సంబంధించినటువంటి మీడియా సంస్థలు రాష్ట్రానికి అరకొర నిధులు వస్తున్నాయి. ఇప్పుడు మనకు ఈ రోజు సుందరరామ శర్మ గారు ఈనాడులో ఏం రాశారని చదివారో వాళ్ళు ఎన్డీఏలో భాగస్వామ్యం అయినప్పుడు కూడా అదే రకమైనటువంటి రాతలు రాశారు. కానీ 2019 నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక సార్లు ఢిల్లీ వెళ్ళాడు. వాళ్ళు ఏమి ఇస్తున్నారో మనకు తెలియదు, ఈయనేం తెచ్చుకుంటున్నారో మనకు తెలియదు. కానీ ఏ ఒక్క రోజు కూడా మేము ఇది అడిగాము వాళ్ళు మాకు ఇది ఇవ్వనన్నారు అనేటువంటి విషయాన్ని ఆయన మీడియా ముఖంగా చెప్పలేదు. ప్లస్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో నాకు కావాల్సినటువంటి విషయాల్లో వాళ్ళ సపోర్టు చాలా అద్భుతంగా ఉంది అని చెప్పేసి మీడియా ముఖంగా చెప్పారు. చెప్పినప్పుడు ఏమైందంటే ఈ రెండు ప్రభుత్వాల మధ్య సందర్భాల్లో పార్టీల మధ్య కూడా డైరెక్ట్ గా పొత్తు పెట్టుకోకపోయినా కూడా పరస్పర సహకారం ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణి ఉంటుంది అనేటువంటి దానికి ఇది ఒక సంకేతం. అదేలాగా అంటే 2019 నుంచి లోక్సభలో పాస్ అయినటువంటి అనేక బిల్లులకి లేకపోతే రూపొందించబడినటువంటి అనేక చట్టాలకి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎంపీలు పూర్తి సపోర్ట్ చేశారు. కాబట్టి ఇంతకంటే ఇంకెక్కువ సపోర్ట్ ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏ కేంద్రానికి భవిష్యత్తులో కూడా చేయాల్సినటువంటి అవసరం రాదు. ఎందుకంటే బీజేపీ అమ్ముల వాళ్ళకి కావాల్సినటువంటి ఎజెండాలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటివన్నీ కూడా 19-24 మధ్యలో అయిపోయాయి. ఆర్టికల్ 370 అయిపోయింది, ట్రిపుల్ తలాక్ అయిపోయింది, అదైపోయింది. ఇక చిన్న ఇంకా 1-2 మిగతా. అయితే ఇక్కడ వచ్చినటువంటిది ఏంటంటే నేను అనుకోవటం ఏంటంటే ఆయనకు ఇండియా టుడే సర్వే కానీ మిగిలినటువంటి సర్వేల ప్రకారం ఢిల్లీలో రాబోయే రోజుల్లో మళ్ళీ నరేంద్ర మోడీ అధికారంలో 3వ అధికారంలోకి వస్తుంది. రాష్ట్రంలో కూడా ఆయనకు ఒక ధీమా, భరోసా, నమ్మకం, నేను ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు నన్ను గెలిపిస్తాయి అనేటువంటి ఉద్దేశం ఉంటుంది. దానివల్ల మళ్ళీ నేనే వస్తున్నాను కాబట్టి వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఆ 50